ఒక ఆయన ఉండేవాడు, ఆయనకు స్నేహితుడు ఉండేవాడు. ఆయన పేరు ఆసీత్ పురంజనో నామ రాజా రాజన్ బృహత్స్రవాహ తస్య అవిజ్ఞాత నామాసీత్ సఖా అవిజ్ఞాత చేష్టిత. పురంజనుడు అనేటటువంటి ఒక రాజు ఉండేవాడు. ఆయనకి ఎప్పుడు విడిచిపెట్టకుండా స్నేహితుడున్నాడు. ఎప్పుడు ఆ స్నేహితుడు పరిచయం అయ్యాడని చెప్పలేం, ఎప్పటిదో వాళ్ళిద్దరి బంధం. అలాంటి స్నేహితుడు. ఆయన పేరు అవిజ్ఞాతుడు. పేర్లు గుర్తుపెట్టుకోండి, చాలా ముఖ్యం. వాడి పేరు పురంజనుడు, స్నేహితుడి పేరు అవిజ్ఞాతుడు. ఈయనకి ఎందుకు ఆ పేరు వచ్చిందయ్యా అంటే అవిజ్ఞాత చేష్టిత. ఆయన ఏం చేస్తాడో ఎవరికీ తెలియబడదు, అందుకు ఆయన పేరు అవిజ్ఞాతుడు. అంటే ఆయన చేతలు ఏ ఒక్కరికి అర్థం కావు, అటువంటి వాడు కనుక ఆయన పేరు అవిజ్ఞాతుడు. అయితే ఈ పురంజనుడు తిన్నగా ఉండకుండా అసలు వాళ్ళిద్దరూ కలిసి చక్కగా విహరించేవారండి మానస సరోవరంలో. హంసల్లా తిరిగేవారట మానస సరోవరం దగ్గర. హంసలా తిరిగారు. హంస శబ్దం కూడా ఎక్కడ వాడతారో చాలామందికి తెలుసు. పరమహంస, అతీత స్థితిలో ఉన్నవాడిని హంస అంటారు. అలా ఉండేటువంటి వాడికి ఎప్పుడు ఈ తిరగడం ఇది కాదు కదా, ఎక్కడికైనా మనకంటూ ఒక ఆవాసం ఏర్పరచుకుని తిరిగితే బాగుండు అని అవిజ్ఞాతుడిని విడిచిపెట్టి వచ్చేసాడు తను. అవిజ్ఞాతుడు ఈయన విడిచిపెట్టలేదు, అవిజ్ఞాతుడిని ఈయన విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టి క్రమంగా తిరగడం మొదలుపెట్టాడు. ఈ భూమిలో ఈ నగరం ఆ నగరం తిరుగుతున్నాడు. నగరాలు, భవనాలు, శోభలు చూస్తూ తనకు కూడా ఏదైనా ఒక నగరం ఉంటే బాగుండు అనుకుంటూ స ఏకదా హిమవతో దక్షిణేత్సద సానుసు దదర్శ నవభిర్ద్వార్భి పురీం లక్షిత లక్షణాం. అలా క్రమంగా హిమవత్ పర్వతం యొక్క దక్షిణ సానువుల దగ్గర ఒక పట్టణం చూశాడు ఆయన. పట్టణం చాలా బాగుంది, లోపలికి వెళ్ళి ఉండాలనిపించింది, ఖాళీగా కూడా ఉన్నది. ఇతని కోసమే అన్నట్టుంది పట్టణం, ఇతని కోసమే అన్నట్టుంది పట్టణం. అది చాలా బాగుంది. ఇక్కడ ఎలా ఉన్నదంటే నవభిర్ద్వార్భి, దానికి 9 ద్వారాలతో కూడినటువంటి అత్యద్భుతమైన పట్టణం లభించింది. పైగా ఆ నగరానికి ప్రాకారాలు, ఉద్యానవనాలు, బురుజులు, కందకాలు, శిఖరాలు, భవనాలు, పైగా బంగారము, వెండి మొదలైన ధాతువులతో ఏర్పడినటువంటి గోపురాలతో అత్యద్భుతంగా ఉన్నది. పైగా రత్నములతో కూడినటువంటి అనేక రకాల ప్రాసాదాలు అందులో శోభగా ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భోగవతీ నగరంలా ఉందయ్యా అన్నాడు. శ్రియా భోగవతీమివా అంటే భోగవతీ నగరం ఒకటి ఉందిట, నాగుల నగరం అది. అలా ఉంది ఇక్కడ. అలాంటి నగరానికి ఉద్యానవనాలు చాలా ఉన్నాయి. అవి ఎలా ఉన్నాయంటే పుర బాహ్యంలో, అంటే పట్టణానికి తగులుతూనే పట్టణం బయట ఉన్నాయట. అలాంటి పట్టణం మీద అతను మమకారం కలిగి చుట్టూ చూస్తూ ఉంటే ఉద్యానవనం అత్యద్భుతంగా ముందు చూశాడు. పుర్యాస్తు బాహ్యోపవనే దివ్యద్రుమలతాకులే, అద్భుతమైనటువంటి వృక్ష జాతితో ఆ ఉద్యానవనం శోభిల్లుతుంది. అక్కడ ఒక స్త్రీని చూశాడు. మహాసౌందర్యవతి అయినటువంటి స్త్రీ గోచరించింది. పైగా అక్కడే అప్పుడే అనుకోకుండా వచ్చిందా అన్నట్లుంది ఆమె. ఇతను వెళ్ళగానే ఆమె గోచరించింది అక్కడ. భృచ్చై దశభిరాయాంతీం ఏకైక శతనాయకై, ఆమెతో పాటు 10 మంది సేవకులు ఆమె దగ్గర ఉన్నారు. ఒక్కొక్క సేవకుడు, ఆ సేవకులతో పాటు వారికి 100 మంది సేవికల ఆధిపత్యం వహిస్తున్నారు. 100 మంది సేవికలు కూడా ఉన్నారు. అటువంటి ఆమెను చూశాడు. ఆమె నడుస్తుంటే ముందు ఒకటి నడుస్తోంది ఆమె రక్షణ కింద. ఆమె ఎక్కడుంటే అక్కడ ఉంటుంది. అది 5 పడగలతో ఉన్న ఒక మహాసర్పము ఆమెకి తోడుగా ఉంటుంది. ఇక్కడ పంచశీర్షాహినా గుప్తాం ప్రతీహారేణ సర్వతః, ఒక విధంగా ఇది ప్రతీహారి వలె ఉన్నది. 5 పడగల పాము. ప్రతీహారి అంటే ద్వారపాలకుడు. అలా ఉన్నది ఇది. ద్వారపాలకుడు అంటే 9 ద్వారాలని కూడా పాలించగలిగేవాడు. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. వీడికి ఒక పేరు కూడా పెట్టారు, గొప్ప పేరుంది తిరిగి, ప్రజాగరుడు. ప్రజాగరుడు, ఎప్పుడూ మేల్కొని ఉండువాడు. బాగుంది కదా. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే తర్వాత ముడులు విడతాయండి ఒక్కొక్కటి కూడా. దీనిని పరోక్ష కథనము అంటారు సాహిత్య ప్రక్రియలో. ఇక్కడ సాహిత్య పిపాస ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఆనందం కలిగించే అంశం ఉందండి. భాగవతం, రామాయణం, భారతం ఈ గ్రంథాలన్నీ కేవలం ఆధ్యాత్మికవాదులకి, భక్తులకి మాత్రమే కాదు, కళాదృష్టి ఉన్న వాళ్ళకు కూడా రసానుభూతి ఇవ్వగలిగిన గొప్ప గ్రంథాలు, గొప్ప సాహిత్య రాజాలు. అందుకే వీటిని ఆధారం చేసుకుని బోల్డంత సాహిత్యం పుట్టింది ప్రపంచంలో. అంత గొప్ప గ్రంథాలండి. భారతంలో కానీ భాగవతంలో కానీ రకరకాల కథలు ఉంటాయి. కొన్ని కథలు ఐతిహాసికంగా జరిగినవి, కొన్ని కథలు వచ్చేటప్పటికీ సంకేతవాదాలు. అంటే ఆ పేర్లలో ఏదో అర్థం ఉంటుంది. ఆ ముడివిప్పుకుంటే ఒకానొక జ్ఞానాన్ని మనకు ఇవ్వడానికో, లేదా ఒక ధర్మాన్ని చెప్పడానికో, ఒక భక్తిని బోధించడానికో కొన్ని ప్రతీకవాదాలుగా సింబాలిక్గా చెప్పడం, అలాంటివి చేస్తూ ఉంటారు. సింబాలిక్గా చెప్పడం, సజెస్టివ్గా చెప్పడం, ఇవి
దీన్ని ఎలిగిరి అంటారు ఇంగ్లీష్లో ఈ ప్రక్రియని. అలాగా ఒక నెపం పెట్టి పాత్రల మీద కథ చెప్పడం, దీన్ని పరోక్ష కథ అంటారు ఇక్కడ. అంటే ఈ సాహిత్యాలేవి ఆధునికమేమి వృద్ధి కాక ముందే యుగాల క్రితమే భారతీయ ఋషి అయిన వ్యాస భగవానుడు ఎన్ని రకాలుగా కథా ప్రక్రియలు ఇచ్చాడు. కానీ కథల గురించి మాట్లాడాలి అంటే ఆ కథలన్నీ మన ఋషులు యుగాల క్రితమే ఇచ్చారు. వేదములు ఇచ్చేయాలంటే కథల్ని. ఇంకా పురాణాలు వచ్చేటప్పటికల్లా వ్యాసులు వారు విజృంభించారు. భారతంలో జంతువుల మీద పక్షుల మీద కథలు రాశారండి. ఇప్పుడు మనం కామిక్స్ డిస్నీ ఇవన్నీ ఉంటున్నాం, అవి అప్పుడే చూపించాడు మహానుభావుడు. ఇంకా ఇలాంటి కథల కొన్ని జరిగిన కథలు, కొన్ని ఉదాహరణలుగా చూపించే కథలు, కొన్ని చారిత్రక వృత్తాంతాలు, కొన్ని దేవతలకు సంబంధించిన వృత్తాంతాలు ఎన్ని చెప్పాడు. కొన్ని భూమి మీద జరిగినవి, కొన్ని దేవలోకాల్లో జరిగినవి, ఇన్ని రకాల కథా ప్రక్రియలు. వీటన్నిటి మీద పరిశోధన చేయాలంటే జీవితకాలం సరిపోదు అంతున్నది. ఇప్పుడు పరోక్షవాద కథ ఇది. పరోక్షము అంటే ఒక చెప్పడానికి మరొక దాని మీద ఆరోపించి చెప్తూ ఉన్నటువంటి అంశం ఇది. ఇక్కడ మొత్తానికి 5 పడగల పాము, అటువంటి వాళ్ళతో కూడిన పరివారంతో ఉందామె.